ఈ వార్తలను సమర్పిస్తున్నవారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో విజయవంతంగా కొనసాగిన పెన్షన్స్ పంపిణీ. ఫౌజ్ పెన్షన్స్ అందజేయని నాయకులు హర్షం వ్యక్తం చేసిన లబ్ధి పొందిన పెన్షన్దారులు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టిన పోలీసులు 2 కిలోమీటర్ల మేర కాలిబాటన రహదారులను పరిశీలించిన సిఐ సుభాష్, ఎస్ఐ జబీర్. అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులపై బహిరంగ చర్చకు సిద్ధమంటున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 8వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు. జంగారెడ్డిగూడెంలో పాల్గొన్న ఐసిడిఎస్ సిడిపిఓ బ్యూలా. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా భక్త సంద్రమైన అమ్మవారి ఆలయాలు. సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొన్న మహిళలు. ప్రభుత్వం మంచి లక్ష్యంతో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి తెలిపారు. శుక్రవారం ఏలూరు నగరంలో 37, 38 డివిజన్ లో ఆర్ఆర్పేట, గుబ్బలవారి వీధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి పరిశీలించి నేరుగా పలువురు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. పెన్షన్దారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందజేయడం పట్ల లబ్ధిదారులు తమ సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పెన్షన్లను పెద్ద మొత్తంలో పెంచి అండగా నిలిచిందని లబ్ధిదారులకు వివరించారు. ఆగస్టు మాసపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించే క్రమంలో జిల్లాలో ఉన్న 2,61,592 మంది పెన్షన్దారులకు ప్రభుత్వం 114,25,00,000 రూపాయలు విడుదల చేసిందని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నాటికే 2,15,170 మంది పెన్షన్దారులకు 93,49,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పెన్షన్ల పంపిణీకి 5,292 మంది సిబ్బంది ఉదయం 7 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ చేపట్టారని అన్నారు. ఆగస్టు 1వ తేదీన పెన్షన్లు ఏదైనా కారణం చేత తీసుకుని వారికి ఆగస్టు 2వ తేదీ శనివారం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో ఆగస్టు నెల నుంచి కొత్తగా 4,358 స్పౌజ్ పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, వాటిని కూడా ఈ నెలలో పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. వీరి వెంట డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, తహసీల్దార్ గాయత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు నాయుడు సోము, ఈతకోట శ్రీనివాసరావు, ఎస్ దుర్గా ప్రసాద్ ఉన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కింద తెల్లవారుజామునే లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పెన్షన్లు అందజేస్తున్నారని ఆయన తెలిపారు. రామచంద్రపురంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్, పాతూరి అంబేద్కర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆగస్టు నెల పెన్షన్లకు 2,750 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. పేదల సేవలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి అవ్వ తాతకు పెన్షన్ పంపించుకుంటూ భర్త చనిపోతే స్పౌజ్ విధానం ద్వారా తర్వాత నెల నుండి భార్యకు అందేలా విధానం రూపకల్పన చేసినందుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్ష కార్యదర్శులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున భర్త చనిపోయిన వాళ్ళ పెన్షన్ల నిమిత్తం ఇవాళ స్పౌజ్ పెన్షన్స్ ఇవాళ ఇస్తున్నారండి. కూటమి ప్రభుత్వం అన్నమాట ప్రకారం ఈ పెన్షన్లు ఇచ్చి అన్నమాట నిలబెట్టుకుందండి. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, మన ఎమ్మెల్యే గారు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి, అలాగే ఎంపీ పుట్టామేష్ కుమార్ గారికి అందరికీ కూడా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. రేపొద్దున అన్నదాత సుఖీభవ అని రైతులందరికీ కూడా కరెక్ట్ గా ఇప్పుడు వ్యవసాయానికి పెట్టుబడులు మంచి టైం అండి. ఈ టైంలో రైతులకి డబ్బులు వేస్తే రైతులందరూ కూడా సుఖ సంతోషాలు ఎంతో కూడా ఇదిగా ఉంటారని చెప్పి తెలిసి గవర్నమెంట్ ఇంత కష్టతరమైన టైంలో కూడా రైతులకి కరెక్ట్ గా ఆగస్టు 2వ తారీఖున రేపు పొద్దున్న రైతుల అకౌంట్లోకి డైరెక్ట్ గా నేరుగా అమౌంట్ జమ చేస్తుందండి. ఇది తీసుకుని రైతులందరూ కూడా వ్యవసాయాలు శుభ్రంగా చేసుకుని సుఖ సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు శుభదినంగా ప్రతి ఒక్కరు కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి మరి కొత్త పెన్షన్లు ఇవ్వటం అనేటువంటిది వారికి వచ్చినటువంటి వారికి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా
మరి ఈ యొక్క పెన్షన్ కోసం గత 2 సంవత్సరాల నుంచి ఎదురు చూశారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాతన ఈ పెన్షన్లు ఇవ్వటం అనేటువంటిది ఆనందదాయకంగా ఉంది. మరి ఈ సచివాలయం వారు సిబ్బంది మరి దీని మీద చాలా కసరత్తు చేసి ప్రతి ఒక్కరికి పెన్షన్లు వచ్చేటట్టుగా చూస్తున్నారు. ఇదే విధంగా రైతు భరోసా అనేటువంటి కార్యక్రమం మరి రైతులకి సుఖ సంతోషాలుగా వారు వ్యవసాయం చేసుకోవాలని వారి పెట్టుబడులకి ఏదో మరి సాయం చేయాలనేటువంటి భావంతో మరి ప్రభుత్వం మరి రేపు 2వ తారీఖున అన్నదాత సుఖీభవ అని మరి వారికి అకౌంట్లో డైరెక్ట్గా వేయటం జరుగుతుంది. ఇదంతా కూడా మరి రైతులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగనే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పెన్షన్లను కూడా వారందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, ఈ యొక్క ప్రభుత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున మనం భర్త చనిపోతే భార్యలకు పెన్షన్ అనే కార్యక్రమంలో వాళ్ళు సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం తరపున మేము మన ఎమ్మెల్యే గారి సహకారంతో అట్లాగే మన సచివాలయం సిబ్బంది దీన్ని త్వరితగతిన వాళ్ళకి పెన్షన్ రప్పించాలని అన్ని ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి రప్పించినందుకు ఈ రోజున వాళ్ళందరిలో ఒక ఆనందాన్ని నింపాము. అట్లాగే కూటమి ప్రభుత్వం తరపున వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అట్లాగే రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం రేపు ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించి అందరికీ కూడా అన్నదాత కార్యక్రమాన్ని వేస్తుంది అమౌంట్. రైతు సోదరులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అట్లాగే మనందరి దీవెనలు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన గారు చనిపోయి సంవత్సరం అవుతుందండి. ఇప్పుడు దాకా పెన్షన్ కోసం ఎదురు చూసాము. కానీ ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు న్యాయం చేసి మాకు ఇచ్చినందుకు మేము అందరం తెలుసుకుంటున్నాం. నా భర్త చనిపోయి 2 నెలలు అండి. వాళ్ళకి నాకు పెన్షన్ వచ్చిందండి. ఇవాళ నాకు చాలా సంతోషం. ఎక్స్పైర్ అయ్యారు, ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెల మొదటి రోజునే పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా చేపడుతున్నారు. జంగారెడ్డిగూడెంలో 13వ వార్డు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు ఆధ్వర్యంలో పెన్షన్స్ అందజేశారు. 13 వార్డులోని అంబేద్కర్ కాలనీ నందు వార్డులలో నూతనంగా మంజూరైన పెన్షన్దారులకు పెన్షన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత నాయకులు గోడపాటి రాధాకృష్ణ, షరీఫ్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్స్ అందజేశారు. వేకువజామునే పెన్షన్దారుల ఇంటికి వెళ్లి పెన్షన్స్ అందజేసే విధానాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కుల, మత, వర్గ ప్రాంతాలకు సంబంధం లేకుండా నూతన లబ్ధిదారులకు పెన్షన్స్ ఇవ్వాలని సిటీ న్యూస్ తో కోరారు. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ లో ఉన్న మనెల్లి సుబ్బమ్మ గారికి కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ పెన్షన్ దాదాపు 4 నెలల నుంచి ఆవిడ పెట్టారు. ఇప్పుడు శాంక్షన్ అయింది. ఈ పెన్షన్ ఇవ్వడంలో మన సచివాలయ సిబ్బంది పొద్దున్నే వచ్చి ఇస్తున్నారు. కొత్త పెన్షన్లు ఇంకా రాయవలసి ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవ్వాతాతల కోసం ప్రత్యేక దృష్టి పెట్టి ఏవైనా సరే వాళ్ళు బతుకు ఎదరికి నడవాలంటే ఈ మందులకి వీళ్ళ జీవనోపాధికి ఉపయోగపడుద్దని ఆయన ఉదయమే 1వ తారీఖు ఉదయం 5 గంటలకి పెన్షన్ ఇవ్వడం వాలంటీర్ల చేత మొదలుపెట్టించారు. అదే వరవడిలో ఇప్పుడున్న మన సచివాలయ సిబ్బంది వచ్చి ఈ అవ్వాతాతలకి అలాగే పెన్షనర్స్కి డబ్బులు ఇవ్వడం చేస్తున్నారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అన్ని పథకాలు అయ్యే కంటిన్యూ అవుతున్నాయి. ఆ పథకాలు ప్రజలకి ఎలా చేరువయ్యాయో మీ అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. ఇంకా రావాల్సిన పెన్షన్లు చాలా ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా ఇటువంటి అవ్వాతాతల్ని మామల్ని వాళ్ళని రక్షించి జీవనోపాధికి బతుకు తెరుగు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెన్షన్ కార్యక్రమానికి విచ్చేసిన మా కౌన్సిలర్ చంద్రరావు కానీ, మా వార్డు నాయకులకి కానీ, అలాగే 14వ వార్డు రాము గారికి ప్రెసిడెంట్గా, 13వ వార్డు తలార్ రామకృష్ణ గారు, 12వ వార్డు సాబోల్ రవి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కౌన్సిలర్ అందరూ కూడా, రఫీ గారికి అలాగే అందరికి కూడా నా అభినందనలు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన కౌన్సిలర్ చేతుల మీదుగా ఈ పెన్షన్లు పంచడం అనేది, మన వార్డులో కొత్త పెన్షన్లు ఇవ్వడం అనేది కొంచెం ఆనందదాయకం. మరి గవర్నమెంట్ వచ్చి 14 నెలలు 13 నెలలు సుమారు అయింది. చాలా కాలం వెయిట్ చేసి గవర్నమెంట్ రిలీజ్ చేసింది. మరి ఇంత త్వరగా పెట్టుకున్న అప్లికేషన్లు 14 నెలలు ఇవ్వడం కాకుండా అంత జాప్యం జరిగినందుకు మేము కొద్దిగా చేదు అనుభవం తీసుకున్నప్పటికీ ఎట్టకేలకు ఇచ్చినందుకు పార్టీని అభినందిస్తూ, మరి ఇక కొత్త పెన్షన్లు రావాల్సిన సుమారుగా 20-25% ఇక పెండింగ్లో ఉన్నాయని ప్రతి వార్డులో ఉన్నాయని చెప్పి మా కౌన్సిలర్ చెప్పి ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా పెన్షన్ తరగతిని ఇప్పించి ప్రభుత్వం వాళ్ళు ఆదుకుంటుందని, ప్రభుత్వం మంచి పని చేస్తుందని, వాళ్ళందరినీ ఎటువంటి కష్టపెట్టకుండా వాళ్ళని ఎటువంటి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా తీసుకుని ఆ పెన్షన్ను మరి కూటమి నాయకులు వాళ్ళందరూ రిలీజ్ చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
జంగారెడ్డిగూడెంలో పంచాయతీరాజ్ కార్యాలయం నందు వేంచేసి ఉన్న సర్వమంగళ సహిత విశ్వేశ్వర స్వామి ఆలయం నందు శ్రావణ మాసంలో వచ్చిన 2వ శుక్రవారం పురస్కరించుకుని లక్ష్మీదేవికి సామూహిక వరలక్ష్మి పూజలు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని వరలక్ష్మి పూజలు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండిత పురోహితులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా సామూహిక వరలక్ష్మి పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ప్రతి పర్వదినాన సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలతో పాటు కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆశించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. సామూహికంగా నిర్వహించే వరలక్ష్మి వ్రతాలకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. పట్టణంలో అయ్యన్న కాలనీ, టీచర్ కాలనీ, హై స్కూల్ సెంటర్, రాజుల కాలనీ, సుబ్బారెడ్డి కాలనీ తదితర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రత పూజల్లో పాల్గొని ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు. గణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. జంగారెడ్డిగూడెం ప్రాంతమైనటువంటి అశ్వారావుపేట రోడ్లో ఉన్నటువంటి హై స్కూల్ ప్రక్కన శ్రీ సర్వమంగళ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క ఆలయ సన్నిధిలో ఇవాళ సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నవి. ఈ యొక్క వ్రతాలకి అందరూ కూడా ఆడవారు చాలా విరివిగా ఇక్కడికి వచ్చి వారి యొక్క పూజలను చక్కగా చేసుకుంటూ ఆ యొక్క అమ్మవారి యొక్క కృపకి పాత్రలవుతున్నారు. మరిన్ని కొన్ని విషయాల గురించి మా ఆలయ కమిటీ అయినటువంటి కోటేశ్వరరావు గారు వివరాలు చెప్తారు. ఓం నమః శివాయ. ఈరోజు శ్రావణ శుక్రవారం, 2వ శుక్రవారం. ఈ సందర్భంగా ఇక్కడ సామూహికంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత కార్యక్రమాలు జరపబడుతున్నాయి. ఈ కార్యక్రమానికి విశేషంగా మహిళా భక్తులు తరలి వచ్చారు. వారందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఈ గుడి ప్రాంగణంలో ప్రతి నెల ఏదో మంచి మంచి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. కనుక ప్రతి కార్యక్రమానికి కూడా ఈ భక్తులు విరివిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. చాలా సంతోషం అండి. అలాగే ఇక ముందు జరగబోయే కార్యక్రమాలకు కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. జంగారెడ్డిగూడెంలో శేషాద్రి నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతాలలో ఉన్న 80 అడుగుల పుంత డ్రైనేజ్ పై సిటీ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే డ్రైనేజ్ నీరు పల్లపు ప్రాంతాలకు పొర్లిపోకుండా దుర్గంధంగా ఉండేదని, ఎక్కడికక్కడ పూడిక తీయకపోవడంతో తరచూ కాస్త వర్షపు పడితే రహదారిపైకి వరద నీరు పారేదని స్థానికులు వాపోయారు. ఇటీవల కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, 13వ వార్డు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావులు సైతం ఆ ప్రాంతంలో పర్యటించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆ ప్రాంతంలో ఆక్రమణలకు గురైన డ్రైనేజ్ పై దృష్టి పెట్టారు. 5 లక్షల రూపాయలు వెచ్చించి 6 కూడళ్లలో తూరలను ఏర్పాటు చేశారు. సుమారు 5 అడుగులు కలిగిన తూరలను ఏర్పాటు చేసి పల్లపు ప్రాంతాలకు డ్రైనేజ్ నీరు పారే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజ్ నీటిలో పామాయిల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వృధా నీరు కలవడం వలన దుర్వాసన వస్తున్నట్లు గుర్తించామని, దీనిపై ఫ్యాక్టరీ యాజమాన్యం సైతం సానుకూలంగా స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. జంగారెడ్డిగూడెంలో సాయి బాలాజీ టౌన్షిప్ నందు అంగన్వాడీ కోడ్ నంబర్ 75 నందు తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సిడిపిఓ బ్యూలా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. గర్భిణులు, బాలంతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో బ్యూలా ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రసవించిన అరగంటకే శిశువుకు ముర్రిపాలు పట్టించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో ఉచితంగా అందజేసే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏ మాసాల్లో ఎటువంటి రంగులు కలిగిన గుడ్లను స్వీకరించాలి అనేది వివరించారు. బాలామృతం, చిక్కీల ప్రాధాన్యతను వివరించారు. అంగన్వాడీ కేంద్రాలలో బొమ్మల రూపంలో, చిత్రాల రూపంలో పలు అంశాలను గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు వివరిస్తున్నట్లు తెలిపారు. పౌష్టికంగా తయారయ్యే పాల ప్యాకెట్లను తీసుకువెళ్లి వృధా చేయకూడదని, వేడి చేసి తాగాలని కోరారు. అవసరమైన వారికి ప్రభుత్వం చిత్రీకరించిన వివిధ లఘు చిత్రాలను టీవీ ద్వారా ప్రదర్శించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్ జగదీశ్వరి పాల్గొన్నారు. హెల్త్ అసిస్టెంట్ ఏఎన్ఎంలు పలు సూచనలు చేశారు. ఈ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలోని పర్రెడ్డిగూడెం అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గర్భవతి డెలివరీ అయిన వెంటనే
మురుపాలు ప్రక్కనున్న తల్లి కానీ అత్తగారు కానీ ఆడబడుచు కానీ ఎవరైతే మనకి సపోర్ట్ ఉంటారో డెలివరీ టైంలో వాళ్ళ ద్వారా డెలివరీ అయిన వెంటనే గంట లోపుగా, ఇప్పుడు ప్రస్తుతానికి అరగంట లోపు అని తెలియజేశారు. అరగంట లోపుగా కనుక తల్లి రొమ్ము పట్టించినట్లయితే కనుక మొదటగా ఇచ్చే ముర్రుపాలు ఆ బిడ్డ జీవితకాలము ఒక టీకా లాంటిది. కాబట్టి ప్రతి ఒక్క గర్భవతి ఏవైతే అంగన్వాడీ కేంద్రాల ద్వారా మేము అవగాహన కల్పిస్తున్నామో వాటిని పాటిస్తూ ప్రతి ఒక్క గర్భవతి ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనిస్తూ ఎవరు బరువు తక్కువ పుట్టకుండా, అట్లాగే ఏ తల్లికి అనారోగ్య బారిన పడకుండా ప్రతి సంవత్సరం మేము ఈ తల్లిపాలు వారోత్సవ కార్యక్రమాల్లో ఈ విషయాలన్నిటిపైన అవగాహన కల్పిస్తూ ఉన్నాము. అందులో భాగంగా మొదటి రోజైన ఈ కార్యక్రమాన్ని మేము ఈ అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులపై బహిరంగ చర్చకు సిద్ధమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు అన్నారు. జంగారెడ్డిగూడెంలో ఆయన కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. దేశ చరిత్రలో భారీ స్థాయిలో పెన్షన్దారులకు పెన్షన్స్ అందజేస్తున్న చరిత్ర తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని శేషు అన్నారు. టీడీపీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు వారి నేతలపై జరిగిన దాడులను గుర్తు చేశారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఓ పక్కన అభివృద్ధి, రెండో పక్క సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి నిన్నటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ మరి ఇండస్ట్రీస్ మినిస్టర్స్ అందరూ కూడా సింగపూర్ ముఖ్యమంత్రి గారితో వెళ్ళటం, దాదాపు మరి 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించే విధంగా అక్కడ అన్ని మీటింగ్స్ జరిగితే నిన్న లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పడం జరిగింది. మురళి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో రేపో ఎల్లుండో ప్రభుత్వం మారిపోతుంది, మీరు పెట్టుబడులు పెట్టొద్దు, వీళ్ళని నమ్మొద్దు అని చెప్పేసి చెప్పే విధంగా ఏదైతే వారు ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా మరి కంపెనీలకు కానీ ప్రభుత్వాలకు కానీ మెయిల్స్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మరి 4,000 రూపాయల పెన్షన్ని 1వ తేదీన ఇంటికాడ ఇవ్వటం అనేది భారతదేశంలో ఈ మరే రాష్ట్రంలో లేదు. అది ఒక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు ఆగస్టు 1 మరి దాదాపు 1,00,000 పెన్షన్లు, స్పౌజ్ పెన్షన్లు ఏవైతున్నాయో మరి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి సంఘటన ఎక్కడ కూడా జరగల. భర్త కానీ మరి పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వారి యొక్క పెన్షన్ పునరుద్ధరణ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కార్యాల చుట్టూ తిరిగేది లేకుండా నేరుగా ఆ యొక్క కుటుంబ సభ్యులకి ఈ రోజు నుంచి పెన్షన్లు ఇవ్వటం అనేది మరి మామూలు విషయం కాదు. ఇది చాలా హర్షించేటువంటి విషయం. దాంతోపాటుగా రేపు ఆగస్టు 2వ తారీఖు నుంచి ఏదైతే అన్నదాత సుఖీభావ సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీ ఉందో, హామీలో భాగంగా దాదాపు 48 లక్షల మంది రైతులకి ఒక్కొక్కరికి 7,000 చొప్పున రేపు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి కూడా కార్యక్రమం ప్రణాళిక అంతా కూడా సిద్ధమైందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దీంతోపాటుగా ఆగస్టు 15 నుంచి ఏదైతే సూపర్ 6లో ఉన్నటువంటి హామీలో భాగంగా మహాశక్తి కార్యక్రమం మేము పెట్టాము మహిళల కోసం. అందులో స్త్రీ శక్తి పేరు మీద ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా ఈ ఆగస్టు 15 నుంచి కల్పించడానికి మరి సిద్ధమయ్యామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే రోజు ఆటో కార్మికులకు కూడా ఎవరైతే ఆటోలు తోలేటువంటి డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేయటానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు రూపొందించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా కూటమికి మీరు అందరూ కూడా మీ యొక్క విలువైన మద్దతును కొనసాగించాలని సందర్భంగా కోరుకుంటూ మా అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్. నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పెన్షన్లను 1,00,000 వరకు కొత్తగా మంజూరు చేయడం జరిగింది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పక్షపాతం వచ్చిన వారికి 10,000 రూపాయల చొప్పున, అలాగే దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా మంచం మీద లెగలేని వారికి 15,000 రూపాయల చొప్పున అందజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏర్పడి సంవత్సర కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందడుగులో ఉంది. అలాగే సుపరిపాలన తొలిగడుగు అనే కార్యక్రమం ద్వారా
జంగారెడ్డి మండలమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుపరిపాలన తొలిగడు కారణంగా ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ ఏవైతే కార్యక్రమాలు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిందో వాటిని వివరిస్తూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ వాటిని యాప్లో నమోదు చేసి ప్రభుత్వానికి వారి యొక్క సమస్యలు తెలియజేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పెన్షన్లు బాగా ఉన్నాయి, రోడ్లు బాగున్నాయి, సీసీ డ్రైన్లు బాగున్నాయి, అన్నీ సక్రమంగా ఉన్నాయి. గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డామని తెలియజేయడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారి నాయకత్వంలోని విద్యాశాఖ ప్రతి స్కూల్లో కూడా తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇచ్చిన మహా బృహత్తరమైన కార్యక్రమం అది. చక్కని దుస్తులు, చక్కని మెటీరియల్, చక్కని బుక్స్ కూడా ఇచ్చి అలాగే చక్కని మెను ఆహారం తినే ఆహారం కూడా చాలా చక్కగా మెను కూడా మార్చి ఈ రోజున పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ స్కూల్లో చదివే విద్యార్థులు కానీ ధీటుగా చదివేలాగా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందుకు నారా లోకేష్ గారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. దినాభివృద్ధి జరుగుతున్న జంగారెడ్డిగూడెం పట్టణంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే విధానంపై పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టింది. రహదారులకు 2 వైపులా విచక్షణ రహితంగా ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలను నిలుపుదల చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. ఏ విధంగా ట్రాఫిక్ ను నియంత్రించాలి అనే దానిపై జంగారెడ్డిగూడెం సిఐ సుభాష్, ఎస్ఐ జబీర్లు దృష్టి పెట్టారు. జేపీ సెంటర్ నుంచి అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం, గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయం సెంటర్, బోసుబొమ్మ సెంటర్ మీదుగా కొత్త బస్టాండ్, నిర్మలా హాస్పిటల్, తహసీల్దార్ కార్యాలయం వరకు కాలిబాటిన రహదారులను పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. రహదారులపై దుకాణాలకు ఎదురుగా పక్క వాహనాలకు ఆటంకం కలగకుండా వాహనాలను నిలుపుదల చేసే విధానంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు పలువురు భావిస్తున్నారు. సుమారు 2 కిలోమీటర్ల మేర సిఐ సుభాష్, ఎస్ఐ జబీర్లు సిబ్బందితో కలిసి గురువారం రాత్రి కాలిబాటిన పర్యటించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు 1,00,000 గాజుల అలంకరణలో దర్శనమిచ్చారు. శుక్రవారం సందర్భంగా విశేష పూజలు, ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. ఆర్డీఓ దేవకీదేవి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారం పురస్కరించుకుని నూకాలమ్మ తల్లి గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తదనంతరం అమ్మవారి శేష వస్త్రాలు, రూపక పటాన్ని ఇచ్చి వేదాశీర్వాదాలతో ఆర్డీఓను ఘనంగా సత్కరించారు. అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ, ఆలయ అభివృద్ధికి చిన్ని రవి 25,116 రూపాయలు, చిట్లూరి చినసుబ్బారావు అండ్ హోల్సేల్ క్లాత్ షాప్ 10,116 రూపాయలు విరాళాలుగా అందజేసినట్లు ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 8వ తేదీన అనగా 3వ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారు స్వర్ణవర్ణ పూర్ణ కవచాలంకరణలు దర్శనమిస్తారని, ఉదయం వరలక్ష్మి వ్రత పూజలు, సాయంత్రం 4 గంటల నుండి ఆలయ యాగశాల నందు లోక కళ్యాణార్థం 78వ చండీ హోమం నిర్వహిస్తామని, పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. భక్తులు అలంకారాల నిమిత్తం వస్తు రూపంలో, ధన రూపంలో, సేవ రూపంలో తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాయణ వేయించేసినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయ క్షేత్ర సన్నిధానం నందు ఈరోజు శ్రావణ మాసము మరియు శుక్రవారం సందర్భంగా అమ్మవారి యొక్క ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి శ్రావణ మాసోత్సవంలో భాగంగా 2వ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ నూకాలమ్మ అమ్మవారికి 1,00,000 గాజులతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. అదేవిధంగా శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా 3వ శుక్రవారం ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం మరియు శ్రావణ పూర్ణిమ, వరలక్ష్మి వ్రతం అంతా కూడా అమ్మవారి యొక్క ఆలయంలో అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. వరలక్ష్మి వ్రతం 3వ శుక్రవారం నాడు జరగబోయేటువంటి వరలక్ష్మి వ్రతం ఉదయం 10 గంటల నుండి అమ్మవారి యొక్క ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సామూహిక స్త్రీమూర్తులచే ఈ యొక్క వరలక్ష్మి వ్రత కార్యక్రమం మరియు కుంకుమ పూజ కార్యక్రమాలంతా కూడా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అందరూ కూడా విచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారి యొక్క ఆలయంలో ప్రతి నెల మనం జరుపుకునేటువంటి చండీ హోమ కార్యక్రమం 78వ చండీ హోమ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కార్యక్రమాల్లో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలై తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలని కోరుతున్నాం. ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారు ఆలయ కమిటీ వారిని సంప్రదించి మీ పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని ఏం చేసి ఉన్న 4 మాడవీధులు 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయము. ఈ దివ్యాలయంలో 2వ శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారు రంగరంగ వైభవంగా 1,00,000 గాజులతో అలంకారం చేయడం జరిగింది. అందరికీ కూడా దివ్య దర్శనం ఎక్కువజాము నుంచి కూడా అమ్మవారి దివ్య దర్శనం భక్తులకి కల్పివ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే అమ్మవారి ఆలయ అభివృద్ధికి, అమ్మవారి శేష వస్త్రాలకి, అలంకరణకి, ప్రసాద వితరణకి మరియు ఆలయ అభివృద్ధికి దాతలు ఎంతో మంది సహాయ సహకారాలు ఇస్తున్నారు. దాంట్లో భాగంగానే నేడు చిట్లూరి సిని సుబ్బారావు సన్స్ వారు 10,116 ఇవ్వడం జరిగింది. అలాగే సిన్ని రవి వెంకట కుమార్ శ్రీమతి విజయలక్ష్మి దంపతులు అమ్మవారి ఆలయ అభివృద్ధికి 25,116 ఇవ్వడం జరిగింది. వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే వాళ్ళ వ్యాపారాలు ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని, అలాగే జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. జంగారెడ్డిగూడెం శ్రీ 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 ముత్యాలమ్మ ఆలయంలో ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం 2వ వారం సందర్భంగా ఆలయ అర్చకులు కాశీ పండిట్ బ్రహ్మశ్రీ ఆదిత్య మిశ్ర బ్రహ్మత్వంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి లఘున్యాస పూర్వకంగా పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిగాయి. అలాగే సాయంత్రం అమ్మవారి మూల విరాట్ కు 27 నక్షత్ర కుంభ సూర్య చంద్ర నక్షత్ర గజ వృషభ సింహ హారతులు ఇచ్చారు. హారతులు తిలకిస్తే ఎవరి నక్షత్ర లాభం వారికి అందుతుందని పురోహితులు తెలిపారు. అమ్మవారికి ధర్మరాజు కంచర్ల నటరాజ దంపతులు, బ్రహ్మం చోడవరపు రంగజ్యోతి దంపతులు తదితరులు దర్శించుకున్నారు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనం సమృద్ధోర్ముఖీయమందే అందికేం బాలికే యదరే దృష్టజగత్య సర్వం యక్షమాంతః ప్రయజ్ఞాః నభోరతాః. గ్రహే పలనివ నమో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నందు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రోటరీ ఐకాన్ మండవల్లి వెంకన్నబాబు ఆధ్వర్యంలో రాజానగరం మాధవి ఫంక్షన్ హాల్ నందు సామూహిక సీమంతపు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ పాల్గొన్నారు. ప్రదర్శనలు తిలకించారు. ఈ సందర్భంగా కళాకారులు చేసిన కూచిపూడి, భరతనాట్యం చూపర్లను ఆకట్టుకున్నాయి. ప్రవచనకర్త వేణు శ్యామ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చాప్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా, 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్ కళ్యాణ చక్రవర్తి, పీడియాట్రిక్ డాక్టర్ రెడ్డి ఇంద్రజ, కొండ నరసింహారావు ఇంకా అనేక మంది రోటరీ సభ్యులతో సుమారు 250 మందికి సీమంతపు వేడుకలు కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సృష్టికి మూలం స్త్రీ అని చిన్ని రామసత్యనారాయణ తెలిపారు. ఎక్కడైతే మహిళ గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి తాండవిస్తుందని అన్నారు. ఎక్కడైతే స్త్రీలు వృద్ధి చెందుతారో అక్కడ సౌభాగ్యం, సుఖశాంతులు ప్రవర్ధమానమై నలుదిక్కులా వ్యాప్తి చెందుతాయని అన్నారు. రోటరీ క్లబ్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు.
జంగారెడ్డిగూడెం గరుడపక్షి నగర్ ఎంపీపీ పాఠశాల విద్యార్థుల కొరకు డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రైస్ కుక్కర్ అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతుల రంగ మాట్లాడుతూ గరుడపక్షి నగర్ ఎంపీపీ పాఠశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనాలు ఏర్పాటుకు రైస్ కుక్కర్ అవసరం ఉందని తెలియజేయగా దాతలు వెంకటేశ్వర జ్యువెలర్స్ అధినేత జవాజీ ఉమా వెంకటేష్ ఆర్థిక సహకారంతో రైస్ కుక్కర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో దాతలు మరింతగా సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘ గౌరవ అధ్యక్షులు నెలపోల ప్రభాకర్ రావు, అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణ్ రావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు లింగంకుంట శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి నాగార్జున, ఉపాధ్యాయురాలు బి వెంకటలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. అంబేద్కర్ యువజన సంఘం తరపున ఈరోజు మన గరుడపక్షి నగర్ జంగారెడ్డి గరుడపక్షి నగర్ నందు ఈ రోజున మరి జువాజీ ఉమా వెంకటేశ్వర జ్యువెలర్స్ వారు మరి రైస్ కుక్కర్ని అందించడం జరిగింది. ఎందుకంటే పిల్లలు మరి వంట సహాయార్థం మరి ఈ రోజున మన ప్రధానోపాధ్యాయులు గారు మరి మా గౌరవాధ్యక్షులు నెలపూరి ప్రభాకర్ గారికి విషయం చెప్పడంతో మరి ఆయన జవాజీ ఉమా వెంకటేశ్వరరావు గారికి విషయం తెలిసిన వెంటనే వారు మరి స్పందించి మంచి మనసుతో మరి రైస్ కుక్కర్ని మాకు మరి మా సంఘానికి మా అంబేద్కర్ యువజన సంఘానికి అందడం జరిగింది. మేము వెంటనే మరి తీసుకొచ్చి మరి గరుడపక్షి నగర్ ప్రధానోపాధ్యాయులు గారికి వంట సహాయార్థం ఈ రైస్ కుక్కర్ని అందించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలను చదువుకునే స్కూల్లో మరింత సేవా కార్యక్రమాలు చేయాలని అనేక మంది మరి దాతలు కూడా ముందుకు వచ్చి పిల్లలకు ఏ విధమైన అవసరాలను కనుక్కొని వారికి అందించవలసిందని ఈ కార్యక్రమం ద్వారా మేము మనం చూస్తున్నాం. అందరికీ జైభీమండి. ఈరోజు జంగారెడ్డిగూడెం డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గరుడపక్షి నగర్ ఎంపీపీ పాఠశాలకు విద్యార్థులకు వంట చేయడానికి ఉపయోగపడే రైస్ కుక్కర్ని దాతలు అందించారు. జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ అధినేత అయినటువంటి జవ్వాజీ ఉమా వెంకటేష్ గారు ఆర్థిక సహకారంతో ఈ రైస్ కుక్కర్ని అందించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ రకంగా దాతలు ముందుకు రావడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నారండి. మిగతా ఆ దాతలు కూడా స్పందించి గరుడపక్షి నగర్ పాఠశాలకు అభివృద్ధి కోసం సహకరించాలని ఈరోజున అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 27వ వార్డులో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆదేశాలతో సీసీ రోడ్డు వర్క్ చేయడం జరిగిందని ఆ వార్డు కౌన్సిలర్ నేటి సుబ్బలక్ష్మి తెలిపారు. శుక్రవారం సుబ్బలక్ష్మి, గణేష్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ గెలిచిన దగ్గర నుండి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వార్డుని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నామని సుబ్బలక్ష్మి తెలిపారు. ఇచ్చిన నిధులతో వార్డుని అభివృద్ధి పదంలో ఉంచుతున్నామని తెలిపారు. పాస్టర్ భాగ్యారావు, కారం రమ్య చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రార్థన చేసి రహదారి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, కాంట్రాక్టర్ తో పాటు అమృతుల రంగా పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న లోకమాత విశ్వమాత శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని గాజుల అలంకరణ చేశారు. గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వెంకటరమణ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘ నాయకులు, వాసవి మాత ఆలయ అధ్యక్షులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ జంగారెడ్డిగూడెం మాజీ అధ్యక్షులు కర్పూరం నారాయణరావు, బాల త్రిపుర సుందరి దంపతులు, వారి కుమారుడు పట్టణ ఆర్యవైశ్య సంఘ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రావు, రాధిక దంపతులు, వారి కుటుంబ సభ్యుల ద్రవ్య సహకారంతో అన్నప్రసాద వితరణ చేశారు. దాతల కుటుంబానికి అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లవెల్లలా కలగాలని ఆశిస్తూ వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. శాలువాతో సత్కరించారు. సాయంత్రం మహిళలచే సామూహిక లలిత సహస్రనామ పారాయణం, మణిద్వీప వర్ణన, శివలింగాష్టకం, అమ్మవారికి వివిధ రకాల హారతులు నిర్వహించారు. మాజీ అధ్యక్షుడు వారి ధర్మపత్ని శ్రీమతి బాల త్రిపుర సుందరి గారు, వారి మిసెస్ రాధిక గారు, వారి కుటుంబ సభ్యుల ద్రవ్య సహకరణతో ఈ రోజు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో విజయవంతంగా కొనసాగిన పెన్షన్స్ పంపిణీ, ఫౌజ్ పెన్షన్స్ అందజేయని నాయకులు హర్షం వ్యక్తం చేసిన లబ్ధి పొందిన పెన్షన్దారులు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టిన పోలీసులు 2 కిలోమీటర్ల మేర కాలిబాటన రహదారులను పరిశీలించిన సిఐ సుభాష్, ఎస్ఐ జబీర్.
అభివృద్ధి సంక్షేమం పెట్టుబడులపై బహిరంగ చర్చకు సిద్ధమంటున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 8వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు. జంగారెడ్డిగూడెంలో పాల్గొన్న ఐసిడిఎస్ సిడిపిఓ బ్యూలా. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా భక్త సంద్రమైన అమ్మవారి ఆలయాలు. సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొన్న మహిళలు. వార్తలు సమాప్తం. నమస్కారం.